వెంకట పూజిత ఎవరు? పూజిత హాయ్. పూజిత. ఈ ఆన్సర్స్ అన్ని చాట్ జీపీటీ యూస్ చేసి రాసావమ్మా? సో ఈ క్లాస్ లో ఆల్మోస్ట్ ఒక 100 పీపుల్ ఉన్నారు. 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 100 మందిలో ఎంతమంది డిగ్రీ అయిపోయాక జాబ్ చేయాలనుకుంటున్నారు? ఎంతమంది వర్క్ చేయాలనుకుంటున్నారు? చాట్ బాక్స్ లో రిప్లైస్. ఎనీవన్? 1 2 రిప్లైస్ 100లో. ఫోన్లో పక్కన పడేస్తున్నారా ఏంటి? రైట్. సో ఎంతమంది ఈ ఆన్సర్స్ అనేవి ప్రాపర్ గా రాశారు? రాసేటప్పుడు ఎంతమందికి డౌట్స్ వచ్చాయి? అండ్ స్టిల్ ఇంకా ఎంతమంది ఆ మెటా యాడ్స్ మేనేజర్ యాప్ డౌన్లోడ్ చేయలేదు? మెటా యాడ్స్ మేనేజర్ ఒకసారి ఎవరైనా స్క్రీన్ షేర్ చేసి చూపిస్తారా? ఈ S1 వాళ్ళలో ఎవరైనా? ఒకటి, నేను ఇవన్నీ మాట్లాడడానికి రీజన్ ఏంటంటే మీరు ట్రైనింగ్ ప్రాపర్ గా తీసుకుంటే జాబ్ కూడా మేమే ఇప్పించగలిగే క్యాపబిలిటీ మాకుంది. మినిమం ఒక సాలరీ ఒక 15-16 అట్లా వచ్చేదాకా ఫ్రెషర్స్ కి. వన్స్ మీరు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నారా, అది 30 చేసుకుంటారా 50 చేసుకుంటారా మీ చేతుల్లో ఉండిద్ది. కానీ మనం ఎంటర్ అవ్వాలి అంటే రైట్ సెట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. రైట్. ఆ నాలెడ్జ్ అనేది ఇప్పుడు ఈ మెటాట్స్ ఈ టెస్ట్ చూసినప్పుడు నాకు 90% ఆన్సర్స్ అన్ని కూడా చాట్ జీపీటీలో ఏదో ఇంటర్నెట్ లో పుల్అవుట్ చేసి రాసిన ఆన్సర్స్ లాగా నాకు అనిపిస్తుంది. ఇక్కడ బాగానే సరే రాసిన వాళ్ళు బాగానే రాశారు, రాయని వాళ్ళు వదిలేశారు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇక్కడ స్క్రీన్ షేర్ చూపించి ఇది నేను చేశానని చూపించే వాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ. అర్థమవుతుందా? ఇక్కడ ఎస్ అని పెట్టిన వాళ్ళందరికీ ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, మీరు రైట్ సెట్ ఆఫ్ నాలెడ్జ్ బిల్డ్ చేసుకోగలిగితే జాబ్ కూడా మేము ఇప్పించే క్యాపబిలిటీ ఉంది. ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ఆప్షన్స్ అనేవి మీరు తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు. ఓకే. ఈ ఎస్ అన్న వాళ్ళలో ఎవరన్నా కూడా ఒకసారి యాడ్స్ మేనేజర్ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తారా? విజయ్, డి విజయ్. లేదు, మీ వంతు మీ క్లాస్ చెప్పుకొని వెళ్ళిపోండి అంటే నాకు తెలిసింది నేను చెప్పుకొని వెళ్ళిపోతుంటాను. ఆన్సర్స్ లో ఏం లేదు అక్కడ స్టఫ్. ఎంతమంది చాట్ జీపీటీ యూస్ చేయకుండా ఆలోచించి ఆన్సర్ చేశారు దీంట్లో?
ఇక్కడ నాకు ఆల్మోస్ట్ ఐ హ్యావ్ గాట్ అరౌండ్ 110 రెస్పాన్సెస్. ఈ 110 రెస్పాన్సెస్ లో ఎంతమంది ప్రాపర్ గా రాశారు? ఓకే, టైం స్పెండ్ చేయ. So last class we were discussing about Google Ads, right? మనం గూగుల్లో చూసే ప్రతి స్పాన్సర్డ్ థింగ్ will all come under Google Ads. ఈ రోజు ఇంకా మొత్తం ప్రాక్టికల్ గా ఉంటుంది గూగుల్ యాడ్స్ అంతా కూడా. ఫస్ట్ థింగ్ వచ్చేసి గూగుల్ యాడ్స్ లో మనం మేజర్ గా వర్కౌట్ చేసేది కీవర్డ్స్ అన్నమాట. వాట్ ఈస్ మీన్ బై కీవర్డ్? లాస్ట్ టైం డిస్కస్ చేసాము, మళ్ళీ చెప్తున్నాను. కీవర్డ్ ఈజ్ లైక్ ఎనీథింగ్. ఒక కస్టమర్, ఒక స్టూడెంట్, ప్రతి బిజినెస్ కి వాళ్ళకి రిలేటెడ్ గా కస్టమర్స్ ఉంటారు. ఆ పాయింట్ ఆఫ్ కస్టమర్స్ అనేవాళ్ళు వాళ్ళ బిజినెస్ కోసము, ఇప్పుడు నేనే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తాను నేను, రైట్? ఆ పాయింట్ లో నా స్టూడెంట్స్ లేదంటే డిజిటల్ మార్కెటింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా గూగుల్ కి వచ్చి ఏమని టైప్ చేస్తారు అనేది నేను వర్క్ చేయాలి ఇనిషియల్ గా. సో ఏ పాయింట్ అనేది వాళ్ళు టైప్ చేస్తే వాళ్ళకి నా బిజినెస్ చూపించాలి. ఈ థింగ్స్ అన్ని కూడా మనకి కీవర్డ్స్ అంటాము. ఓకే, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా సమ్ కీవర్డ్స్ అన్నమాట. మనకి పనికి వచ్చే కీవర్డ్ ఏంటి, పనికిరాని కీవర్డ్ ఏంటి అనేది మనం కూర్చొని రీసెర్చ్ అనేది చేసుకోవాలి. లైక్ ఎవ్రీ యాడ్, ఈవెన్ మెటా యాడ్స్ లో రీసెర్చ్ చేసుకోవాలి, అండ్ గూగుల్ యాడ్స్కి వచ్చేసి ఇంకా జాగ్రత్తగా చేయాలి. ఓకే, ఇక్కడ కనిపించేవన్నీ కూడా కీవర్డ్స్. ఇప్పుడు ఒక కీవర్డ్ తీసుకుంటే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేయగానే నాకు యాడ్స్ వచ్చేసాయి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. స్పాన్సర్డ్ 1, స్పాన్సర్డ్ 2, స్పాన్సర్డ్ 3, స్పాన్సర్డ్ 4, టోటల్ 4 యాడ్స్ అనేవి చూపిస్తున్నాయి ఇక్కడ నా టాప్ లో. ఇక్కడ నేను బాటమ్కి వచ్చాను, బాటమ్ లో అయితే యాడ్స్ ఏం లేదు. సో ఇదంతా యాక్చువల్గా ఇప్పుడు నేను ఈ కీవర్డ్ అనేది టైప్ చేయగానే నాకు కనిపించేది సర్చ్ ఇంజిన్ పేజ్ అనమాట. SERP, సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. ఈ కీవర్డ్ కి రిలేటెడ్ గూగుల్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. ఇక్కడ ఉంది కదా ప్లేసెస్ అని ఉంది కదా, ఈ ప్లేసెస్ నుంచి మీకు కనిపించే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆర్గానిక్ గా గూగుల్ వాడు రికమెండ్ చేసింది. గూగుల్ వాళ్ళే రికమెండ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్లేసెస్ దగ్గర నుంచి. కానీ ఇక్కడ టాప్ లో ఉన్న ఏంటంటే ఈ స్పాన్సర్డ్ అనేవి ఏంటంటే ఫలానా బిజినెస్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ జరగడానికి గూగుల్ కి పే చేసి, అమౌంట్ పే చేసి వాళ్ళు వాళ్ళ బిజినెస్ అనేది పైన లిస్ట్ అవుట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఈ డిజిటల్ నెస్ట్, గ్లోబల్ కోచ్, బోస్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనలిటిక్స్, ఆస్టిన్ డిజిటల్, ఈ 4 కంపెనీలు, వీళ్ళ లైన్స్ చూడండి ఎట్లా ఉన్నాయి. బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. నెక్స్ట్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, digital marketer in 4 months, 100% job placement in top MNCs, digital marketing with AI, 100% placement guarantee. సార్ స్క్రీన్ కనిపించట్లేదు సార్.
ఇప్పుడు ఓకేనమ్మా? నో సార్, కనిపిస్ క్లారిటీ లేదు సార్. ఎందుకలా? ఓకే. ఇప్పుడు కనిపిస్తుందా? సార్ క్లారిటీ లేదు సార్. ఒక్క సెకండ్. ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా? ఇక్కడ అగైన్ నేను మళ్ళీ టైప్ చేశాను, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. నాకు ఇక్కడ యాడ్స్ ఏం కనిపించట్లేదు, 0 యాడ్స్. ఓకే, నేను ఇప్పుడు ఇంకొకటి ఏం చేశాను, ఇందాక బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ టైప్ చేశాను, యాడ్స్ కనిపించాయి. ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేశాను, 0 యాడ్స్. ఇప్పుడు అగైన్ ఆన్లైన్ తీసేసి ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేశాను. ఇప్పుడు వచ్చింది ఒకటే యాడ్ వచ్చింది, అది అప్గ్రేడ్ నుంచి వచ్చింది, కంపెనీ పేరు అప్గ్రేడ్. సో ఇందాక ఫస్ట్ లో మనం చూస్తే 4 యాడ్స్ వచ్చాయి, ఆ 4 లో అప్గ్రేడ్ అనే యాడ్ లేదు. అర్థమవుతుందా? సో పాయింట్ ఏంటంటే ఒక్కొక్క కీవర్డ్ ని టార్గెట్ చేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని కీవర్డ్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్ గా సెర్చెస్ అన్నమాట ఇవన్నీ కూడా. అయితే మనము వర్కౌట్ చేసుకోవాలి, మన కస్టమర్స్, మన స్టూడెంట్స్ మనల్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. సో మన కస్టమర్స్ అనేవాళ్ళు మనల్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నారు ఏంటనేది మనం వర్కౌట్ చేసుకొని ఒక లైన్ టైప్ చేసినప్పుడు, లేదంటే ఒక ఫ్రేజ్ అనేది టైప్ చేసినప్పుడు మాత్రమే మన యాడ్ అనేది కనిపించేలాగా చేస్తాము జనాలకి. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు గూగుల్ యాడ్స్ అకౌంట్ ఎట్లా ఉంటుంది, అకౌంట్ ఎట్లా సెట్ చేసుకోవాలి, రైట్? అది ఒకసారి చూడండి. ads.google అని టైప్ చేయండి, ads.google.com. ఓకే, ఇది యాక్చువల్గా ఎగ్జిస్టింగ్ అకౌంట్ అన్నమాట. స్క్రీన్ అందరికి కనిపిస్తుంది కదా? ఎస్ సార్.
మెటా యాడ్ అకౌంట్స్కి గూగుల్ యాడ్ అకౌంట్స్కి తేడా ఏంటి? సి సో గూగుల్ యాడ్స్కి మెటా యాడ్స్కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఫస్ట్ అర్థం చేసుకోండి, తర్వాత నేను స్క్రీన్ రికార్డింగ్ అది చూపిస్తాను. సారీ. సో మెటా యాడ్ అకౌంట్లో లేదంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మనకు యాడ్స్ కనిపించాయి. ఎయిదర్ ఇట్ ఈస్ అ వీడియో ఆర్ ఇమేజ్ ఆర్ సమ్ అదర్ థింగ్, లేకపోతే వీడియో ఇమేజ్ రెండు కలిసి చూపిస్తాము. సో ఈ యాడ్స్ అనేవి మేజర్గా మనకి కనిపించేది ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మాత్రమే. ఓకే, మెటా యాడ్స్. అదే ఇప్పుడు నేను గూగుల్ యాడ్స్ తీసుకుంటే, గూగుల్ యాడ్స్ అనేవి నాకు కనిపించే ప్లాట్ఫామ్స్ ఏంటంటే, మనం చూసుకుంటే క్రోమ్ బ్రౌజర్ కానీ, బ్రౌజర్స్ ఉంటాయి కదా, ఇంటర్నెట్ వాడే బ్రౌజర్స్, ఆ బ్రౌజర్స్, ఇప్పుడు మనకి సఫారీ ఉంది, లేకపోతే మొజిల్లా ఉంది. ఇట్లాంటి ఏదన్నా మనం తీసుకుంటే వాటిల్లో కూడా మనం యాడ్స్ అనేవి వర్కౌట్ చేయొచ్చు. లేదంటే యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో మీకు స్కిప్ అనేసి ఆప్షన్స్ వస్తున్నాయి, రైట్? ఆ యాడ్స్ అన్నీ కూడా నాకు గూగుల్ యాడ్స్ కిందకి కన్సిడరేషన్ తీసుకుంటాం మనం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే మెటా యాడ్స్, గూగుల్ యూట్యూబ్ అయితే గూగుల్ యాడ్స్. ఓకే, ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్ అనేవి మనం దేనికి వాడతాం ఎక్కువ అంటే, మన బిజినెస్ జనాలకు కనిపించాలి, లేదంటే జనాలలో నా పేరు మారుమోగాలి, జనాలలో నేను ఒక బ్రాండ్ అనేది బిల్డ్ చేయాలి, నా గురించి నేను ఎలివేట్ చేసుకోవాలి. ఈ పాయింట్స్ అన్నీ తీసుకుంటే అవన్నీ కూడా నాకు మెటా యాడ్స్ ద్వారా ఈజీ ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది, పని కూడా తొందరగా అవుతుంది. ఓకే, ఇప్పుడు గూగుల్ యాడ్స్ తీసుకుంటే అవసరాన్ని బట్టి యాడ్ చూపిస్తుంది గూగుల్ యాడ్స్లో. అంటే ఇప్పుడు నేను ఒక ఫోన్ కొనుక్కోవాలి అంటే గూగుల్కి వెళ్తాను, దానికి సిమిలర్గా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, కొనేసుకుంటాను. ఓకే, అదే నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలి, సేమ్ గూగుల్కి వెళ్ళిపోతాను, టాప్లో ఏ కంపెనీస్ ఉన్నాయో చూస్తాను, మాట్లాడుకుంటాను, జాయిన్ అయిపోతాను. ఓకే, రెండిట్లో తేడా ఏంటి అంటే, నేను నా కంపెనీ గురించి జనాలకి చూపించుకోవాలి, రెగ్యులర్గా నా ప్రెజెన్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మెటా యాడ్స్ ఎక్కువ వాడతాం మనం. గూగుల్ యాడ్స్లో మేజర్గా లీడ్ జనరేషన్ కోసం ఎక్కువ వాడతాము. ప్లస్ యూట్యూబ్ వచ్చింది కాబట్టి యూట్యూబ్లో ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ వీడియో యాడ్స్ అనేది ఇప్పుడిప్పుడే ఎక్కువ బూమ్ అవుతున్నాయి, మీరు చూసే స్కిప్పబుల్ యాడ్స్. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు మెటా యాడ్స్లో కూడా లీడ్స్ వస్తాయి. ఓకే, గూగుల్ యాడ్స్లో కూడా లీడ్స్ వస్తాయి. డిఫరెన్స్ ఏంటి? మెటా యాడ్స్కి గూగుల్ యాడ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మెటా యాడ్స్ అంతా కూడా ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని రన్ చేసే యాడ్స్ అన్నమాట. ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు మనము మన ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మనం ఏమేమి సెర్చెస్ చేస్తున్నాము, లేదంటే ఏదన్నా పేజెస్ ఫాలో చేసామా, లేదంటే మన ప్రొఫైల్స్లో మనం ఏదన్నా యాక్టివిటీస్ అనేవి మెన్షన్ చేస్తున్నామా,
డెమోగ్రాఫిక్స్ అనేసి లాస్ట్ టైం ఒక ఆప్షన్ చూపించాను మెటాలో యాడ్ పెట్టేటప్పుడు, రైట్? సో ఫేస్బుక్ ఆర్ మెటా యాడ్స్ అనేది కంప్లీట్ గా ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని మనము జనాలకి యాడ్స్ చూపిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ వాచెస్ కోసం చూస్తున్నాడా, అదే కస్టమర్ కి నేను నా వాచెస్ చూపిస్తాను. ఓకే. ఒక కస్టమర్ షూస్ కొనాలని చూస్తున్నాడా, నేను ఆ యాడ్ అనేది తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను షూస్ కి రిలేటెడ్ గా యాడ్ చూపిస్తాను. ఓకే. అదే గూగుల్ యాడ్స్ అనుకోండి, నేను ఇప్పుడే కొనాలి అనుకుంటున్నాను, ఇప్పుడే నాకు కావాలి కాబట్టి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేస్తాను, వెంటనే యాడ్ కనిపిస్తుంది. అంటే అర్జెన్సీ అనేది మనకి గూగుల్ యాడ్స్ లో ఎక్కువ ఉంటుంది. అర్జెన్సీ అని కూడా కాదు, ఇంటెంట్. సో ఈ రెండు వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఇంటెంట్ అండ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే మెటా యాడ్స్. ఎట్లా? ఏదన్నా ప్రొడక్ట్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి యాడ్స్ కనిపిస్తాయి, అది ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఇంటెంట్ అనేది ఏంటంటే, ఇంటెంట్ ఈస్ లైక్ నథింగ్ బట్ వాంటెడ్ అన్నమాట. కావాలి అనే థింగ్ ఉంటది కదా, రైట్? నేను తీసుకోవాలి, కొనుక్కోవాలి, ఇప్పుడే కొనాలి. ఆ కేటగిరీ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా మనకి గూగుల్ యాడ్స్ లో వర్కౌట్ అవుతాయి, రైట్? ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో మనం ఒక డైలీ బడ్జెట్స్ ఇచ్చేసాము. ఆ డైలీ బడ్జెట్ అనేది రన్ అయిపోయేంత వరకు కస్టమర్స్ కి మన యాడ్ అనేది కనిపిస్తుంది. ఓకే. అదే ఇప్పుడు మన గూగుల్ యాడ్స్ లో అనుకోండి, గూగుల్ యాడ్స్ లో అట్లా కాదు. ఎంతమంది కస్టమర్స్ ని నేను నా వెబ్సైట్ కి తీసుకొస్తాను, లేదంటే ఎంతమంది కస్టమర్స్ నా యాడ్ చూసి రెస్పాండ్ అవుతున్నారు, లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నట్టు కాస్ట్ పర్ క్లిక్, ఈ సిపిసి అనేది బేస్ చేసుకొని గూగుల్ నుంచి అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఓకే. 1 సెకండ్. టూ మినిట్స్, ఇది ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఏదో ఉంది.
యా. సో గూగుల్ యాడ్స్ లో మనకి అమౌంట్ స్పెండ్ అయ్యేది కాస్ట్ పర్ క్లిక్ బేస్ చేసుకొని. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మేజర్ గా చూడబోయేది గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది అసలు ఎట్లా ఉంటుంది. ఓకే, అకౌంట్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ గూగుల్ యాడ్స్ లో ఎన్ని టైప్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఉన్నాయి అండ్ 1 by 1 క్యాంపెయిన్స్ మనం డిజైన్ చేస్తాం ఇక్కడ. ఓకే, అండ్ గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది. ఓకే, ఈ థింగ్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ ఒక అరౌండ్ ఒక 7 to 10 క్లాసెస్ వరకు ఇదే జరుగుతూ ఉండేది. అండ్ ఇక్కడ జరిగేది ఈ 10 క్లాసెస్ లో మనం చూసే ప్రతి కాంటెంట్ కూడాను కంప్లీట్ గా లింక్ అయి ఉంటుంది అమౌంట్ తో. ఇప్పుడు 2 థింగ్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నెట్ లో మనం ఏది సెర్చ్ చేసినా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు మన కస్టమర్స్ కి మనం కనిపించాలి అంటే, లేదంటే మనం రైట్ సెట్ లో యాడ్స్ చూపించాలి అంటే మనం చెయ్యబోయే వర్కౌట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చేసే ఒక్క మిస్టేక్ చాలు, మనం యాడ్ చేసిన అమౌంట్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది వర్క్ అనేది సరిగ్గా చేయకపోతే. రైట్. సో మెటాలో ఇంతకు ముందు మీరు చూసిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో యాడ్ అకౌంట్స్ అవన్నీ కూడాను మనం చూస్తే ఆ థింగ్స్ అన్ని కూడా సంథింగ్ లైక్ వెరీ లిటిల్ అమౌంట్ తో స్టార్ట్ చేసాము. ఈవెన్ యాడ్స్ అవన్నీ చూసినా కూడా ఒక 300 బడ్జెట్ అట్లా ఉంటుంది. కానీ వరస్ట్ సినారియోలో గూగుల్ యాడ్స్ లో మనం పెట్టే అమౌంట్ మినిమం ఒక 1000 రూపీస్ నుంచి గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేయాలి.